నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 242 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వారి కుటుంబాలకు లియో న్యూస్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు వినే ఉంటారు మీరు కూడా, చాలా దురదృష్టకర ఘటన, చాలామందిని దిగ్భ్రాంతికి కూడా గురి చేసినటువంటి ఘటన. 242 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఇది ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మన దేశంలో జరగటం. అంటే ఎవరు ఊహించేది కాదు, ఎవరు కూడా దీన్ని ఇట్లా జరుగుతుందన్న ఆలోచన కూడా ఎవరికి రాదు. ఇంత పెద్ద దురదృష్టకరమైన సంఘటన జరగటం అంటే విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళే కాకుండా ఆ విమానం ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ మీద క్రాష్ కావటం వల్ల హాస్టల్లో ఉన్న ఇన్మేట్స్ కూడా చనిపోవటం అనేది అది చాలా అసలు అంటే మాటలకు అందని విషాదం. దీని మీద ఇమ్మీడియట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించటం, హోంమంత్రి అమిత్ షాని ఇక్కడికి ఆదేశించటం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఇమ్మీడియట్గా స్పాట్కి అరెస్ట్ చేయించటం, ఇదంతా కూడా అక్కడ జరుగుతుంది. సహాయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ జరిగిన లోటుని, అందులో మరణించిన వాళ్ళని ఎవరు తిరిగి తీసుకురాలేరు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించటం తప్ప మనం కూడా ఏమీ చేయలేం. వారి కుటుంబాలు ఈ క్లిష్ట సమయంలో వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ ఎయిర్ క్రాష్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుగుతున్నది. విచారణ జరిగిన తర్వాత ఈ సంఘటనకు జరిగిన కారణాలు ఏంటి అవి కూడా బయటికి వస్తాయి. 1:39కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. కరెక్ట్గా 4:30 నిమిషాల తర్వాత ఏటీసీ తోటి దాని కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ కాల్ చేశాడు, కానీ పైలట్ కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్. అతనేమి కొత్త వ్యక్తి ఏం కాదు. దాదాపు 8,200 ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్, చాలా అనుభవం ఉన్న వ్యక్తే. కానీ మరి జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటన. ఎవరు కూడా దీన్ని జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళందరికీ కూడా అందులో ఆ కుటుంబాలు, ఇన్వాల్వ్ అయి ఉన్న కుటుంబాల వాళ్ళ శోకం తీరేది కాదు. ఆ భగవంతుడు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరితో పాటు దేశ ప్రజలందరూ ఉన్నారు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కోరటం మినహా మనం కూడా ఏమీ చేయలేం. వాళ్ళ కుటుంబాలకి సంపూర్ణ సానుభూతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్, డివిఎస్ గారు, అంటే టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అది ఎమర్జెన్సీ ప్రకటించారు అంటున్నారు. అసలు అంటే ఇలా జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే సాంకేతిక లోపం అంటారా, లేదు అంటే దీని వెనక ఏమైనా కుట్రుండే అవకాశం ఉంటుందంటారా? అండ్ ముఖ్యంగా ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు దీనిపై? ఇది దిగ్భ్రాంతికరం, దురదృష్టకరం, విచారకరం. 242 మంది మరి విమానం కుప్పకూలి చనిపోవడం, అది కూడా మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడటం, అక్కడ ఒక 39 మంది వైద్య విద్యార్థులు మరి వాళ్ళు చనిపోవటం, ఇంకో 16 మంది పరిస్థితి చాలా విషమంగా ఉందంటున్నారు. అంటే దీనిపైన మరి హుటాహుటిన ప్రధాని మోడీ స్పందించిన విధానం, విమానయాన శాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్ళడం, అది మీరన్నది ఏంటంటే ఆ సాంకేతిక కారణాలా లేకపోతే కుట్ర కోణమా, ఇవన్నీ కూడా ఫర్దర్గా తర్వాత దర్యాప్తులో కానీ వెల్లడి కావు. ప్రస్తుతానికి ఏంటంటే ముందు ఆ మృతుల కుటుంబాలకి ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున ఇవాళ సానుభూతి తెలియజేయటం, వాళ్ళ అండగా ఉండడం. మరొకటి ఆ మెడికల్ కాలేజీ, ఆ హాస్టల్ విద్యార్థులు, అక్కడ మరి విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అత్యున్నత వైద్య సహాయం అందించటం, మరిన్ని మరణాలు జరగకుండా వాళ్ళని మరి ఆదుకోవడం. ఇదేంటంటే ఇది దేశ చరిత్రలో కని విని ఎరుగని విషాదం. అసలు భారత వైమానిక చరిత్రలో సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇదొక షాక్
ఏది ఇంత పెద్ద ప్రమాదం ఇంతకుముందు ఎప్పుడో జరిగింది, కానీ గత 10-15 ఏళ్ళుగా ఇంత పెద్ద ఎత్తున ఒక ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్లో చనిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట. ఏదైనా ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఇవాళ మనం జరిగిపోయిన దాని గురించి విచారించే కన్నా మళ్ళా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశ వైమానిక శాఖ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్రకోణం కనుక అయినట్లయితే మాత్రం దీనిపైన మరి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏదైతే.